Hi everyone, welcome back to my channel. This is Shivani. Welcome to another day, another beautiful video. So ee roju aithe Friday. So ippudu Shravana masam Friday ante telisinde kada evaro okal intla pooja untundi and manam taambulamki attend avvalsi vastundi. So alage ee roju naaku I mean ma pinni valla intlo ee roju వ్రతం చేసుకుంటుంది. సో నన్ను తాంబూలంకి ఇన్వైట్ చేసింది అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 2-3 శారీస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఒక్కసారి డిసైడ్ అవ్వడానికి నాకైతే ఒక 20 minutes అలా ఈజీగా పట్టిందనమాట. ఆల్మోస్ట్ నేను 3 శారీస్ వేసుకొని తీసి అట్లా ట్రై చేశాను అనమాట. సో ఫైనల్గా ఈ టీల్ కలర్ శారీకి అయితే స్టిక్ ఆన్ అయిపోయాను అనమాట. అండ్ ఇది వచ్చేసి నాకు లాస్ట్ వరలక్ష్మి వ్రతంకి మా అమ్మ పెట్టిన శారీ అనమాట. సో ఇది రోలింగ్కి ఇచ్చి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకొని మనం వేసుకోవడానికి ఇంత టైం పట్టింది, ఆల్మోస్ట్ 2 years అనుకోండి. సో ఈరోజు ఈ శారీని అయితే నేను స్టైల్ చేస్తున్నాను. అండ్ దాంతోపాటు చిన్న మేకప్ ట్యుటోరియల్ లాగా కూడా నేను ఈ వీడియోలో చేస్తున్నాను అనమాట. ఇట్స్ కైండ్ ఆఫ్ హౌ ఐఎమ్ గెటింగ్ రెడీ ఫర్ దిస్ ఈవెంట్ అన్నట్టు చూపిస్తున్నా. సో బేసిక్ అంటే బేసిక్ మేకప్ నేను చూపిస్తున్నా ఇప్పుడు. లైక్ బిగినర్ ఫ్రెండ్లీ అండ్ ఈజీగా ఎవరైనా సరే మంచిగా క్రియేట్ చేసుకునే మేకప్ లుక్ అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ కన్సీల్ చేసుకుంటున్నాను అనమాట నా స్కిన్ అంతా కూడా. సో నాకు ప్యాచెస్ డార్క్ పింపుల్స్, బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని కవర్ చేసుకోవడానికి నేను ఇక్కడ కన్సీలర్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ కన్సీలర్ మాత్రమే యూజ్ చేస్తున్నాను ఈ లుక్ క్రియేట్ చేయడానికి. అండ్ నేను ఎక్కడ కూడా ఫౌండేషన్కి వెళ్ళట్లేదు. అండ్ ఆల్సో నేను ఏ డార్క్ కలర్ కరెక్టర్కి కూడా నేను వెళ్ళట్లేదు అనమాట. బేసిక్గా అయితే జనరల్గా మనకి డార్క్ సర్కిల్స్ కానీ డార్క్ స్పాట్స్ కానీ ఉంటే అది ఆరెంజ్ కలర్ కరెక్టర్ తోటి మనం కొంచెం కవరప్ చేయాలి. బట్ నేను ఇక్కడ చాలా మినిమల్ లుక్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి జస్ట్ నా దగ్గర ఉన్న కన్సీలర్, ఆ బ్రాండ్ వచ్చేసి మ్యాక్ నుంచి అనమాట. సో మ్యాక్ వాళ్ళ కన్సీలర్ నేను యూజ్ చేస్తున్నా. అండ్ ఫ్రమ్ ఇయర్స్ నేను మ్యాక్ వాళ్ళ కన్సీలర్ యూజ్ చేస్తున్నాను అనమాట. సో నాకు అది బాగా సెట్ అయినట్టు అనిపించింది. అండ్ ఆల్సో ఎక్కువ డామినేట్ చేసినట్టు కూడా అనిపించట్లేదు. లైక్ న్యాచురల్గా కవర్ చేస్తుంది నా డార్క్ స్పాట్స్ని. అండ్ ఆల్సో పీసీఓడి ట్రిగర్ అయినప్పటి నుంచి పింపుల్స్ అనేవి కంటిన్యూస్గా అసలు ఫేస్ మీద నుంచి పోవట్లేదు. అండ్ ఇలా పీసీఓడి ఉన్న గర్ల్ ఛాలెంజెస్ కూడా చాలా ఉంటాయి. లైక్ నార్మల్ గర్ల్తో చూసుకుంటే పీసీఓడి ఉన్న వాళ్ళకి ఇలా ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటూనే ఉంటుంది అనమాట. సో నాకు అట్లా పింపుల్స్ అనేవి నేను త్రూ అవుట్ నా లైఫ్లో కన్సిస్టెంట్గా నేను చూస్తుంది ఏదైనా ఉందంటే అది నా పింపుల్స్ అనమాట. సో పింపుల్స్ కీప్ ఆన్ గెట్టింగ్ అనమాట. నాకు అవి ఎప్పటికీ కూడా యాక్టివ్ పింపుల్స్ అనేవి ఉంటాయి. సో ఈ మధ్య నేను కొంచెం కంట్రోల్ అవుతున్నాను అనమాట. నా పింపుల్స్ ఆల్మోస్ట్ కంట్రోల్ అయిపోయాయి. బట్ నా ప్రెగ్నెన్సీలో అయితే చాలా హెవీ పింపుల్స్ వచ్చాయన్నమాట. సో అలా ఇప్పుడు మళ్ళీ చాలా కంట్రోల్ అయిపోయాయి. ప్రెగ్నెన్సీ తర్వాత అయితే ఆల్మోస్ట్ నాకు ఇంకా అస్సలు రాలేదు. బట్ రీసెంట్గా మళ్ళీ పీసీఓడి కూడా అంత ఎక్కువ లేదు, జస్ట్ ఇనిషియల్ స్టేజ్లో ఉందంటాం కదా. సో అలాంటి స్టేజ్లో ఉంది. బట్ నాకు పింపుల్స్ అయితే కీప్ ఆన్ గెట్టింగ్ లాగా అవి వస్తూనే ఉన్నాయి అనమాట. చాలా యాక్టివ్ పింపుల్స్ ఉండే. బట్ ఇప్పుడు ఒక 2-3 months నుంచి కొంచెం కంట్రోల్ అవుతున్నాయి అనమాట. బట్ ఆ డార్క్ స్పాట్స్ అనేవి అట్లానే ఉంటాయి కదా. ఆల్మోస్ట్ మనకి ఒక డార్క్ స్పాట్స్ పోవడానికి నాకైతే 2-3 months పడుతుంది. సో చాలా మట్టుకైతే షేడ్ అయిపోయాయి. బట్ ఇప్పుడైతే కొంచెం ఇంకా యాక్టివ్గా ఉన్నాయన్నమాట. సో యాక్టివ్ పింపుల్స్ కూడా వస్తున్నాయి అప్పుడప్పుడు. అండ్ సో ఇలా పీసీఓడి ఉన్నప్పుడు ఛాలెంజెస్ ఎవరికి ఉన్నాయో, మీకు ఒకవేళ పీసీఓడి ఉంటే ఇలాంటి ఛాలెంజెస్ ఎలా మీరు ఫేస్ చేస్తున్నారో డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ ఇప్పుడైతే నేను నార్మల్ కన్సీలర్ పెట్టుకున్నా కదా. అండ్ దాని తర్వాత ఐబ్రోస్ కొంచెం ఫిల్ చేసుకొని అండ్ నెక్స్ట్ లిప్స్టిక్ యాడ్ చేసుకున్నా. లిప్స్టిక్ అండ్ అదే లిప్స్టిక్ షేడ్ మ్యాచ్ అయ్యేటట్టు ఐ షాడో యాడ్ చేసుకున్నాను అనమాట. లిప్స్టిక్ ఈజ్ ఫ్రమ్ లాక్మీ. సో లాక్మీది బ్రౌనిష్ షేడ్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో అండ్ దాని ఒకవేళ మీకు ఆ షేడ్ కావాలనుకుంటే నేను మళ్ళీ ఒకసారి రీల్లో రివీల్ చేస్తాను. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి నాకు ఆ షేడ్ అనేది గుర్తులేదు. సో అందుకని నేను చెప్పట్లేదు. బట్ లాక్మీ వాళ్ళది
ఐ మీన్ ఆ ప్రోడక్ట్ దేనిదనేది నేను చెప్తున్నా. లాక్మీ వాళ్ళది అది చాలా బాగుంటుంది అండ్ లాంగ్ స్టే కూడా ఉంటుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ లిప్స్టిక్ అయిపోయింది అనమాట ఇది. సో దీన్నే షేడ్ మ్యాచ్ చేసేటట్టు ఐ షాడో కొంచెం అలా లైట్గా పెట్టుకున్నాను అనమాట. అంతే, ఇంకా ఏమంటే ఏం చేయలేదు. జస్ట్ కన్సిలర్ తోటే మొత్తం టచ్ అప్ ఇచ్చా అండ్ పౌడర్ కూడా నేను ఇక్కడ ఏం యాడ్ చేయలేదు. ఎందుకంటే నా నెక్ కలర్కి నా ఫేస్ కలర్ మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. సో పౌడర్ వేసి అదంతా వేస్తే ఇంకా కొంచెం షేడ్ ఎక్కువ అయిపోతుంది అని నాకు అనిపించింది. సో పౌడర్ అది ఏమి వేయకుండా జస్ట్ కన్సిలర్ తోటే మొత్తం కవరప్ చేసేసి అండ్ లిప్స్టిక్తో ఇంకా ఫుల్ఫిల్ చేసేసాను అనమాట నా లుక్ని. అండ్ ఇప్పుడు జస్ట్ మా పిన్ని వాళ్ళ ఇంటికే కాబట్టి ఓవర్ మేకప్ ఓవర్ లుక్ అనేది అవాయిడ్ చేస్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను సింపుల్గా నా గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను. ఇవి వచ్చేసి చాంద్ బాలి అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఇవి డిటాచబుల్ కూడా వస్తున్నాయి. బట్ ఇవి ఏంటంటే ఆల్మోస్ట్ ఇవి ఒక 10 to 12 years బ్యాక్లో తీసుకున్న చాంద్ బాలి అనమాట. ఇది ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ బ్యాక్, అవి చెప్తున్నా కదా 10 to 12 years బ్యాక్ అని. సో అప్పుడు తీసుకున్న చాంద్ బాలి అనమాట. అండ్ ఇది ట్రస్ట్ మీ గైస్, దిస్ ఈస్ ద సెకండ్ టైమ్ ఐఎమ్ వేరింగ్ దిస్ చాంద్ బాలి అనమాట. అన్ని ఇయర్స్లో నేను ఒక్కసారే పెట్టుకున్నా, అది ఒక దివాళీకి అనుకుంటా అది కొన్నప్పుడు. అండ్ దాని తర్వాత ఇది తీసుకున్నా అండ్ పెళ్ళైపోయిన తర్వాత కూడా ఈ చాంద్ బాలి నా దగ్గర ఉన్నాయి, కానీ ఇది లాకర్లో ఉండే మా అత్తయ్య దగ్గర. సో అత్తయ్య లాకర్ నుంచి తెచ్చి ఇవి ఇచ్చే వరకు ఇప్పుడు టైం వచ్చింది ఇంకా ఇది. సో ఆల్మోస్ట్ నా గోల్డ్ అంతా లాకర్లోనే ఉంటుంది. ఇంకా వెళ్ళి తెచ్చుకోవాలి అంటే చాలా కష్టం. అండ్ చాలా గోల్డ్ కూడా మా అత్తయ్య లాకర్లో ఉంటాయి అనమాట. సో ఇంకా అత్తయ్య వెళ్ళి తేవడం కానీ నేను వెళ్ళి తెచ్చుకోవడం కానీ చాలా పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది మాకు. సో ఇంకా లాకర్ నుంచి వెళ్ళి తెచ్చుకోవడం కొంచెం బద్ధకం కాబట్టి ఇంక ఇంట్లో ఉన్న వాటితోటే సింపుల్గా ఇప్పుడైతే మేనేజ్ చేస్తున్నా. ఇవి కూడా లాకర్లో నుంచి రీసెంట్గానే తెచ్చింది. సో ఏదో పని మీద వెళ్తే అట్లా సర్లే ఇది ఉంటే పెట్టుకుంటుంది కదా అన్నట్టు తెచ్చిందంట. సో అట్లా ఇప్పుడు ఇవి వేసుకుంటున్నాను. బేసిక్గా అయితే గోల్డ్ మొత్తం లాకర్లోనే ఉంటుంది కాబట్టి అంత గోల్డ్ స్టైలింగ్ అయితే నేను చేయను. ఏదో పెద్ద ఈవెంట్స్ ఉంటే మాత్రమే గోల్డ్ స్టైలింగ్ చేస్తాం, లేదా ఇలా పూజలు అట్లా. బట్ ఇప్పుడు నేను వ్రతం మీద కూర్చోట్లేదు, మా పిన్ని వ్రతం చేసుకుంటుంది కాబట్టి జస్ట్ నేను విజిట్ అవుతున్నా. సో అందుకని సింపుల్గా గెట్ రెడీ విత్ మీ చూపిస్తున్నా. అండ్ నేను సింపుల్గానే రెడీ అయ్యాను. అండ్ బేసిక్గా డ్రెస్ కూడా ఒక ఆప్షన్ ఉండే నాకు, బట్ డ్రెస్ కన్నా శారీ ఇంకా బాగుంటుందిలే అన్నట్టు శారీ వేసుకున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ సింపుల్ జ్యువెలరీ బాగుంటుందని చెప్పేసి ఈ డైమండ్ రింగ్ పెట్టుకున్నా. అండ్ ఈ డైమండ్ బ్రేస్లెట్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది ఇంకా ఈ శారీ కానీ అనుకున్నా. సో ఈ డైమండ్ బ్రేస్లెట్ కూడా నేను శ్రీ భవానీ జ్యువెలర్స్లో తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా నేను తీసుకొని ఒక 1 year పైన అయిపోతుంది. అండ్ ఇలాంటిది నేను రానా నాయుడు స్టూడియోలో మీకు వీడియోలో చూపించాను. బట్ అదేంటంటే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అనమాట. ఇది వచ్చేసి ఇప్పుడు నేను శ్రీ భవానీ జ్యువెలర్స్లో తీసుకుంది అయితే న్యాచురల్ డైమండ్స్ అనమాట. సో ఇలా డైమండ్స్ అయితే పేరప్ చేసుకున్నా. ఇది సింపుల్ బ్రాస్లెట్. సో ఇలా యాడ్ చేసుకున్నా, బట్ మళ్ళీ చాలా సింపుల్ అనిపించింది. అండ్ సడన్గా నాకు మా అమ్మమ్మ గుర్తొచ్చింది గైస్. సో మా అమ్మమ్మ గుర్తొచ్చినాక ఇంకా ఖచ్చితంగా బ్యాంగిల్స్ వేసుకోవాల్సిందే. ఇంకా ఏదైనా పూజ ఉందంటే అప్పుడు బ్యాంగిల్స్ లేకపోయినా బొట్టు లేకపోయినా మా అమ్మమ్మ శివగామి అయిపోతుంది అనమాట. సో ఇంకా ఖచ్చితంగా ఇట్లా బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాను. జనరల్గా మా అమ్మమ్మ దగ్గర విజిట్ అయ్యడానికి వెళ్ళినా ఏదైనా గాజులు లేకపోతే ఖచ్చితంగా వేసుకుంటుంది. ఇంకా అలాంటిది ఈరోజు పూజ పెట్టుకొని బ్యాంగిల్స్ వేసుకోకుండా బొట్టు పెట్టుకోకుండా ఇంకా అంతే లోపల నుంచి శివగామి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఎందుకులే వచ్చిన బాధ అని బ్యాంగిల్స్ యాడ్ చేస్తున్నా. అండ్ ప్లెయిన్ బ్యాంగిల్స్ అయితే చాలా సింపుల్గా అనిపిస్తుంది అని చెప్పేసి ఇట్లా కొంచెం ఆక్సిడైజ్ జ్యువెలరీ బ్యాంగిల్స్ లాగా యాడ్ చేసుకున్నా. అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఇంకా ఆక్సిడైజ్ పెట్టేసుకుందామా అని అనిపించింది. మళ్ళీ ఇంకా గోల్డ్ పెట్టేసుకున్నాం కదలే సర్లే పోదాం అనేసి ఇంకా వదిలేసా. బట్ ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ పేరప్ చేస్తే ఇంకా లుక్ చాలా బాగా క్రియేట్ అయ్యేది. బట్ ఈ గోల్డ్ కొంచెమన్నా వేసుకుందాంలే అన్నట్టు గోల్డ్ పేరప్ చేసిన అంతే. అండ్ సో దాని తర్వాత ఇట్లా సింపుల్గా నెక్ బ్లాక్ బీడ్స్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. బ్లాక్ బీడ్స్ అయితే ఇంకా చాలా చాలా మినిమల్ లుక్ క్రియేట్ అయిపోతుంది, ఓవర్ లుక్ కాకుండా. అండ్ ఆల్సో నేను ఇక్కడ నుంచి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే నాకు ఆల్మోస్ట్ 1.5 hours జర్నీ అయిపోతుంది. అండ్ ఆల్సో నేను క్యాబ్లో వెళ్తున్నా ఈసారి. సో క్యాబ్లో కాబట్టి సేఫ్ ఉండాలని చెప్పేసి ఎక్కువ గోల్డ్ అయితే క్యారీ చేయకుండా సింపుల్గా ఓన్లీ ఇయర్ రింగ్స్ తోటి ఇట్లా సింపుల్ బ్లాక్ బీడ్స్ తోటి ఎండప్ చేసేసా అనమాట. సో
క్యాబ్లో కూడా మనకి సేఫ్ ఉంటుంది అండ్ ఇంకా ఎలాంటి భయం కూడా ఉండదు. సో అందుకని ఇట్లా సింపుల్గా రెడీ అయిపోయాను అనమాట. అండ్ ఇది నా మొత్తం ఫైనల్ లుక్ అనమాట. సో ఈ మేకప్ అండ్ ఈ శారీ లుక్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ మీరు వరలక్ష్మి వ్రతం తాంబూలంకి వెళ్ళేటప్పుడు ఎలా ప్రిఫర్ చేస్తారు అనేది కూడా నాకు డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ నేనైతే ఇప్పుడు క్యాబ్లో స్టార్ట్ అయిపోయాను అనమాట, ఇద్దరు పిల్లల్ని తీసుకొని. సో ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాను. సో రీచ్ అయిపోయాక ఆల్మోస్ట్ 1.5 hours తర్వాత రీచ్ అయ్యాను. అండ్ దాని తర్వాత నా మేకప్ లుక్ చూసారు కదా, ఇంకా ఎంత ఫ్లాలెస్ ఉందో అసలు. సో ఓన్లీ కన్సీలర్ యూజ్ చేశాను నేను ఇక్కడ. సో కన్సీలర్కే చూస్తున్నారు కదా నా ఫేస్ ఎంత మంచి లుక్ క్రియేట్ అవుతుంది. అంటే చాలా నార్మల్ లుక్ ఉందన్నమాట, ఓవర్ మేకప్ లుక్ లేకుండా, అసలు మేకప్ వేసుకున్న లుక్కే లేకుండా నో మేకప్ లుక్ లాగా క్రియేట్ అయిపోయింది. సో అట్లా ఓన్లీ కన్సీలర్ యూజ్ చేస్తే చాలా మంచి లుక్, న్యాచురల్ లుక్ క్రియేట్ చేయొచ్చు అనమాట మనము. అండ్ నెక్స్ట్ ఇంకా మా పిన్ని వాళ్ళు పైన ఉన్నారు. సో పైనకి వెళ్ళాలి. ఇంకా పిల్లల్ని ఇద్దరిని తీసుకొని ఇంకా తాంబూలంకి అయితే పైనకి వెళ్ళిపోతున్నాము. సో అండ్ ఇంకా మా పిన్ని వాళ్ళు ఎలా పూజ చేశారు ఏంది అనేది ఈ వ్లాగ్లో మీరు చూడొచ్చు. అండ్ ఆల్సో కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మీరు ఈ వ్లాగ్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మా చెల్లి కానీ, మా చెల్లి హాస్టల్ నుంచి రావడం కానీ, అండ్ దాని బర్త్డే ఉండే అనమాట నిన్న. సో అది ఈరోజు ఇంటికి వచ్చింది. సో అట్లా దాని బర్త్డే విషెస్ కానీ అవన్నీ కూడా మీరు ఈ వ్లాగ్లో అయితే చూస్తారు. సో ఇది మా పిన్ని వాళ్ళ ఇల్లు అనమాట, తనే మా పిన్ని. సో మొత్తం నాకు 3 పిన్నిలు అనమాట. ఇది ఫస్ట్ పిన్ని చేసుకుంటుంది. నెక్స్ట్ ఇంకా వాళ్ళది కూడా ఉంటుంది పక్కా, బట్ అప్పుడు నేను వస్తానో రానో తెలియదు. సో ఇప్పుడైతే నేను విజిట్ చేశాను. ఓ గంగాధర నారి కరుణించవమ్మా కాపాడవమ్మా కృతయుగమందు నారేణుక సతి అందురు త్రేతయుగమందు నా సీతమాతందురు ద్వాపరమందు నా రుక్మిణి అందురు కలియుగమందు నా ఓ కనకదుర్గా మంగళమమ్మ మంగళమమ్మ ఓ లోకమాత ఓ గంగాధర్ నారి కరుణించవమ్మా కాపాడవమ్మ నీ పూజ చేసే తల్లి కాపాడు శుభకల్పవల్లి మొరదేవి రావమ్మ మా ఇంటికి వరములను సగి వేలుపు నీవే అమ్మ వరలక్ష్మి శుభములను సగే దేవత నీవే అమ్మ వరలక్ష్మి అమ్మ వరలక్ష్మి తల్లి వరలక్ష్మి శ్రావణ మాసపు శుక్రవారమున అమ్మ వరలక్ష్మి శ్రద్ధగా శుభవ్రతమును చేతుము తల్లి వరలక్ష్మి అమ్మ వరలక్ష్మి తల్లి వరలక్ష్మి నోములు నోచిన నెలతలందరికీ అమ్మ వరలక్ష్మి ఐదో తనమును అనుగ్రహించు తల్లి వరలక్ష్మి అమ్మ వరలక్ష్మి తల్లి వరలక్ష్మి. సో మొత్తం నేను వెళ్ళక ముందే మా మమ్మీ అండ్ మా ఇంకా పిన్ని వాళ్ళు కూడా అక్కడ పూజలో హెల్ప్ చేశారు. అండ్ అమ్మ అయితే ఒకరోజు ముందే రీచ్ అయిపోయింది అనమాట హెల్ప్ చేయడానికి మా పిన్ని వాళ్ళకి. సో డెకరేషన్, ప్రసాదం ఇవన్నీ చేసుకోవడం చాలా చాలా హెక్టిక్ ఉంటుంది కదా. అండ్ ఆల్సో మా పిన్ని కొంచెం వర్కింగ్ ఉమెన్ కాబట్టి ఇంకా ఎక్కువ హెక్టిక్ అయిపోతుంది. సో హెల్ప్ చేయడానికి అని చెప్పేసి అందరు వచ్చేస్తారు. సో అందరూ కలిసి చేసుకుంటారనమాట. సో అట్లా వీళ్ళందరూ కలిసి 4 sisters అందరు కలిసి కూడా ఏదైనా చేసుకుంటారనమాట. సో అది నాకు మంచిగా నచ్చుతుంది అనమాట వీళ్ళ దగ్గర. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తాంబూలం ఇస్తుంది. సో ఇప్పుడు మొత్తం ఫుల్ మనీ కలెక్షన్ అయిపోతుంది అనమాట మనకి. ఎందుకంటే నాకు 2 పిల్లలు, ఇద్దరికి కూడా డబ్బులు, డ్రెస్సులు ఇట్లా పెడుతూనే ఉంటారనమాట వీళ్ళు. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా క్యాష్ ఇచ్చింది మా పిన్ని. సో అట్లా ఈసారి నాకు మాత్రం ఫుల్ పైసా వసూలు అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా నేను మంచిగా దేవునికి అయితే ఇప్పుడు ప్రే చేసుకుంటున్నాను. లైక్ ఇప్పుడే నేను రీచ్ అయ్యాను కదా. సో అట్లా నేను తాంబూలం తీసుకునే ముందు నేను కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాను దేవుడి దగ్గర. అండ్ ఈ దేవుడి డెకరేషన్ అవంతా కూడా వాళ్ళే చేసుకున్నారు, నేను రాకముందే అనమాట. ఆల్మోస్ట్ నేను వచ్చే టైంకి కూడా పూజ అయితే మ్యాక్సిమం అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నాకు మా పిన్ని తాంబూలం ఇస్తుంది అనమాట. సో
ఇట్లా ఎంతమంది మీ ఫ్యామిలీస్తో కలిపి చేసుకుంటారు అండ్ ఎంతమంది వేరే వాళ్ళని పిలిచి ఇట్లా తాంబూలం ఇస్తారు అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. మేమైతే ఎవ్రీ ఇయర్ ఇట్లా అందరం కలిసి చేసుకుంటాం అనమాట. చెప్పా కదా మా మమ్మీ వాళ్ళు మొత్తం 4 సిస్టర్స్ అండ్ మా అమ్మమ్మ కూడా ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంది. అందరూ కూడా అందరికీ పెట్టుకుంటాం అనమాట. ఇట్లా లైక్ ఎవరికి ఎంత నచ్చితే అంత అట్లా పెట్టుకుంటూ ఉంటాం అనమాట. కొంతమంది ఏమో క్యాష్ పెడతారు, కొంతమంది ఏమో డబ్బులు శారీస్ అట్లా పెడుతూ ఉంటాం అనమాట. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. అప్పుడు కుదరలేదు షాపింగ్ చేయడం అనుకుంటే అట్లా. అండ్ కొంచెం ఏముంటుందంటే ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటారు కదా డబ్బులు పెడితే అన్నట్టు, అట్లా డబ్బులు పెడతారు. సో మనకు నచ్చింది మనం కొనుక్కోవచ్చు అనమాట. సో అట్లా షేర్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఒక్కొక్క వీక్ ఒక్కొక్కలం అట్లా వ్రతం చేసుకుంటూ ఉంటాం. సో దట్ అందరికీ అందరి పూజలకి విజిట్ చేస్తుండొచ్చు అండ్ ప్రే చేసుకోవచ్చు అని చెప్పేసి. సో మ్యాక్సిమం ఇద్దరు ఒకరోజు అట్లా చేస్తున్నారు. సో ఈరోజు మా పిన్ని ఇంకో పిన్ని లాస్ట్ పిన్ని ఇద్దరు కలిసి చేసుకున్నారనమాట. నెక్స్ట్ వీక్ అమ్మ ఇంకో పిన్ని కలిసి చేసుకుంటున్నాము అండ్ నేను కూడా. సో నేను మా వదిన అమ్మ ముగ్గురం కలిసి ఒకే దగ్గర చేసుకుంటాం అనమాట. అది నెక్స్ట్ వీక్. సో అట్లా ఎవ్రీ వీక్ ఒక్కొక్కరు చేస్తున్నారు అండ్ దాని తర్వాత వీక్ మా అమ్మమ్మ చేస్తుంది. సో అట్లా ఎవ్రీ వీక్ ఒక్కొక్కసారి చేసుకుంటూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా మేము కొంచెం సెల్ఫీస్ అండ్ ఫొటోస్ వీడియోస్ అట్లా తీసుకుంటున్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా రోజుల తర్వాత మేము కలిసాము అండ్ ఈ మంత్లో ఎక్కువసార్లు కలుస్తూనే ఉంటాం అనమాట. సో ఇప్పుడే మా చెల్లి హాస్టల్ నుంచి వచ్చింది. తను MBA చేస్తుందనమాట. సో దాని బర్త్డే నిన్న ఉండే, బట్ అది ఈరోజు వచ్చింది. అందుకని ఇట్లా వీడియో కోసం ఇంత యాక్టింగ్ చేస్తుంది అమ్మే అనుకుంటుంది. హ్యాపీ బర్త్డే అయ్యా ఎందుకే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ మా చెల్లి వచ్చింది కాబట్టి నెక్స్ట్ వెస్ట్ సైడ్లో సేల్ అయితే నడుస్తుంది. ఆ బ్లాగ్ కూడా చేశాను. సో వెస్ట్ సైడ్ సేల్లో మేము మొత్తం కవర్ చేశాను నేను కలెక్షన్ కూడా. సో నెక్స్ట్ బ్లాగ్ అయితే పక్కా చూడండి, డోంట్ మిస్ దట్ వీడియో. సో శాంపుల్కి ఈ చిన్న మా కౌంటర్ వీడియో అయితే ఓపెన్ చేస్తున్నా. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం